వెల్కమ్ టు లక్ష్మీస్ టేస్టీ ఫుడ్. ఈరోజు మనము కందగడ్డ తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బాండలు పెట్టుకోవాలి, ఆయిల్ వేసేసుకోండి. ముందుగా మనం కందగడ్డని ముక్కలు కూడా చేసేసి పెట్టేస్తున్నాం. చూడండి, ఇలా ముక్కలు ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. కందగడ్డని వాటర్లో వేసేసేయాలి కట్ చేసి. ఇప్పుడు పోపు పెట్టేద్దాం. ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి ముందు. తెల్లగడ్డ దంచి వేసేసుకోండి. కరివేపాకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న కందగడ్డని ఆయిల్లో వేయండి. అన్ని ముక్కలు తీసేసి వేసేసుకోండి. వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోండి. బాగా కలపాలి. సాల్ట్ వేసి బాగా కలపాల. ఇప్పుడు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. టూ స్పూన్స్ కారం వేసుకోండి, చిల్లీ పౌడర్. బాగా కలపండి. ముక్కలకు పట్టేటట్టు బాగా కలపాల. ఇప్పుడు మూత పెట్టేయాలి. బాగా కలిపేసి మూత పెట్టేయాలి. కాసేపు ఆగిన తర్వాత చూసుకోవాలి ఎలా ఉంది, ముక్కలు ఎలా వేగినాయి. ఎర్రగా రావాలండి. ముక్కలు బాగా రెడ్ కలర్లో వేగాల, డ్రై అవ్వాలి. ముందు కొంచెం చింతపండు నానబెట్టుకోండి పక్కన. బాగా పిసికి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇంకొంచెం వేగాల. చూసారా, ఇలా వేపుకోవాలి. ఇప్పుడు చింతపండు పిసికి పెట్టినాం కదా, దాన్ని పోసేద్దాం. చూడండి, ఇలా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, చేతిలో వేసుకున్నట్లు. అప్పుడే ముక్కలకన్నిటికీ పడుతుంది ఆ పులుపుదనం. కాసేపు మూత పెట్టి తీసేయండి మళ్ళీ. ఇదంతా మీడియం ఫ్లేమ్లో జరగాలండి. అంతేనండి, బాగా వేగిపోయింది. మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.